రామాయణం. ఈ కథను రచించిన వారు సింహప్రసాద్ గారు. ఆ ముసలావిడికి దగ్గర 80 ఏళ్లుంటాయి. నడుం బాగా వంగిపోయింది. భక్త శబరిలా ఉంది. కొడుకో మనవడో గాని అతడి సాయంతో అతి కష్టం మీద మా బోగీలోకి ఎక్కింది. నా గుండెలు జల్లుమన్నాయి. రైల్వే వారు ఆవిడికి ఖచ్చితంగా అప్పర్ బెర్తే కేటాయించి ఉంటారు. చుట్టూ ఉన్నవాళ్లంతా కలిసి నా లోయర్ బెర్త్ ఆమెకి ఇప్పించి గాని నిద్రపోరు. నాకిక సుఖంగా పడుకుని ప్రయాణించే యోగం లేనట్టే. ముఖం మార్చుకుని దిక్కులు చూస్తుంటే వాళ్ళు తిన్నగా నా బెర్త్ దగ్గరికే వచ్చేశారు. ఒరేయ్, ఇదేదో నీ అత్తగారి ఇల్లైనట్టు కాళ్ళు చాచుకుని కూర్చున్నావేంట్రా? తిన్నగా కూర్చో. పెద్దదానికి చోటివ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదట్రా? రూపం శబరిలా ఉన్నా లంకిణిలా కసిరింది. ఒక పక్కకి జరిగి కూర్చున్నాను. ఎవరైనా పై బెర్త్కి మారతారా ప్లీజ్? ఆవిడ్ని తీసుకొచ్చిన అతను అందరి వంక చూస్తూ అడిగాడు. విననట్టు ఉండిపోయాను. ఒరే, నీ సీట్ ఏదిరా? ముసిల్ది నన్ను అడిగింది. ఇదే హీనస్వరంతో జవాబిచ్చాను. వీడు వెళ్తాడులేరా, నువ్వలా కూర్చో. నేను భయపడిందే జరుగుతుంటే భరించలేకపోయాను. నాకు మోకాళ్ళ నొప్పులు, పైకెళ్ళలేను. నిద్దట్లో కండరాలు పట్టేస్తాయి. గబుక్కుమని అబద్ధం ఆడేశాను. ఆవిడ బుగ్గలు నొక్కుంది. ఆ పైన చోద్యంగా చూసింది. ఈ వయసులో మోకాళ్ళ నొప్పులేమిట్రా? ఏకంగా సముద్రాలు దూకాల్సిన వాడివి. అయినా ఒళ్ళు వంగకుండా కూర్చుంటే ఇలాంటి రోగాలే వస్తాయి. మరి పడుకునే ముందు ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి తిరుగు. కాస్త కాళ్ళు సాగి కమ్మగా నిద్రపోతావు. మరిక ఆవిడ్ని కాదనడానికి ధైర్యం చాలేదు. బుర్ర గోక్కుంటూ లోపల తిట్టుకోసాగాను. మొహంలో పేలాలు వేగుతున్నాయేంట్రా? నాకు తెలియక అడుగుతాను. ఇంత స్వార్థపరుడివి. పెళ్లంతో తిన్నగా కాపరం చేస్తున్నావా, లేక ఎడ్డమంటే తెడ్డమంటూ రాచి రంపాన పెడుతున్నావా? ఆవిడన్న మాటలకు అదిరిపడి చూశాను. ఈవిడ నిజంగానే దేవాంతకురాల్లా ఉంది. లేకపోతే పెళ్ళైనప్పటి నుంచి నేను కమల ఉప్పు నిప్పుల్లా ఉంటున్న సంగతి ఈవిడెలా పసిగట్టిందో. మొదట్లో మా సంసారం సజావుగానే సాగింది. తర్వాత ఈగో ప్రాబ్లం వచ్చి పడింది. నా మాటే చెల్లాలని నేను, తన మాటే నేను వినాలని తను పంతాలకు పోతూ తిట్టుకుంటూ దెప్పుకుంటూ ఎత్తి పొడుచుకుంటున్నాం. ఆ మధ్య ఒళ్ళు మండి అనవసరంగా ఏలూరు సంబంధం కాదని నిన్ను చేసుకున్నాను. ఆ అమ్మాయిని చేసుకునుంటే నా పని మహారాజులా ఉండేది అన్నాను. అదిగో అప్పట్నుంచి ఆవిడ్ని మనసులో పెట్టుకుని నాతో కాపరం చేస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళండి, వెళ్ళి ఆవిడతోనే ఊరేగండి అంటూ రెచ్చిపోతోంది కమల. అనుకోకుండా ఇవాళ ఇంకో సంఘటన జరిగింది. దాంతో మాట పెరిగింది. మధ్యాహ్నం భోంచేయలేదు. ఆఫీస్ పని గురించి ముందే టికెట్ రిజర్వ్ చేసుకోవడంతో మరి బయలుదేరక తప్పలేదు. నేను 4 రోజులు ఇంట్లో లేకపోతే తనకి బాగా తెలిసొస్తుందిలే. అదేమిట్రా, బెల్లం కొట్టిన రాయిలా బిగుసుకుపోయావేంటి? అయితే నా అనుమానం నిజమేనన్నమాట. నెంబర్ కలిపి నీ పెళ్లంతో మాట్లాడి నీ సంగతి తేలుస్తాను. బెంబేలెత్తిపోయాను. ఈ ముసిల్ది అన్నంత పని చేసేలా ఉంది. అబ్బెబ్బే, ఏం లేదు బామ్మగారు, మేం బాగానే ఉంటున్నాం. సీతారాముల్లా కలిసి ఉంటున్నాం. నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను. బుగ్గలు నొక్కుంటూ నాకేసి అపనమ్మకంగా చూసింది. ఒక్కటి గుర్తు పెట్టుకోరా అబ్బాయి, నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్ల ముందు మీసం మెలేయకు. సీతారాములు అంటూ సీతకి ఎక్కువ విలువ ఎందుకిచ్చారో గుర్తు చేసుకో. సీత ఒక మహారాజు కూతురు, ఇంకో మహారాజు కోడలు. అయినా రాజభోగాలు ఎడంకాలితో తన్నేసి నారబట్టలు కట్టుకుని మొగుడి వెంట చెంగురంగా అంటూ అడవికి వెళ్ళిపోయింది. ఎందుకని? కట్టుకున్నవాడితోనే తన బతుకని. అది అడవైనా ఒకటే, స్వర్గమైనా ఒకటే. అర్థమైందా? తలాడించాను. నిన్ను నమ్మి పుట్టి పెరిగిన ఇంటిని, కన్నవాళ్ళని వదిలి వచ్చిన అమ్మాయిని కష్టపెట్టకూడదు. కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాలి. ఇంకేం శుద్ధులు చెప్పేదో మహాతల్లి. ఇంతలో టీసీ రావడంతో బతికిపోయాను. ఒక బెర్త్ ఉంటే ఇవ్వండి సార్. ముసలావిని తీసుకొచ్చిన అతను టీసీని రిక్వెస్ట్ చేశాడు. లేవు ఖాళీ లేవు, చార్ట్ ఫుల్. తప్పుకో, మీ టికెట్లు చూపించండి. ముసలావిడి టికెట్ చూసి ముఖం చిట్లించాడు టీసీ. ఆర్డినరీ టికెట్ తీసుకుని స్లీపర్ బోగీలో ఎక్కారేంటి? ఎక్కకూడదు, వచ్చే స్టేషన్లో దిగిపోండి విసురుగా అన్నాడు. మా మరిది లక్ష్మణరావు హైదరాబాద్లో ఉంటాడయ్యా. పొద్దున గుండెపోటు వచ్చింది. ఆస్పత్రిలో చేర్చామని ఫోన్ చేశారు. అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేశాను. బాబు, ఏదో ఒక దారి చూడు బ్రతిమాలిందే ఆ ముసలావిడ.
మీ ఇబ్బందులు నాకెందుకు చెప్పండి, మీ తిప్పలేవో మీరు పడండి గాని ఇందులో ప్రయాణం చేయడానికి వీల్లేదు దులపరించేశాడు. కోప్పడకండి సార్, పెద్దావిడ నా బెర్త్లో అడ్జస్ట్ అవుతుందిలేండి. ఆమెను తీసుకొచ్చిన అతను సెల్లో రిజర్వేషన్ తాలూకు మెసేజ్ చూపిస్తూ అన్నాడు. టీసీ గుర్రుగా చూసి ఎక్స్ట్రా ఛార్జ్ కట్టాలి అన్నాడు. అలా అన్నావు బావుంది, ఎంత కట్టాలి? కొంగుముడి విప్పుతూ అడిగింది సదరు సవరి. మీ వయస్సు 58 దాటింది కదా, ఏజ్ ప్రూఫ్ ఉందా? ఆవిడ కయ్యమని ఒంటికాలు మీద లేచింది. నీ కళ్ళకి నా వయస్సు కనిపించడం లేదేంట్రా? నిన్నింతవాణ్ణి చేసిన మీ అమ్మా నాన్నల ముఖాల్ని రోజుకొక్కసారి చూసినా నువ్వా ముక్క అడిగేవాడివి కాదు. వాళ్ళని నీ దగ్గర ఉంచుకున్నావా? అనాథాశ్రమానికి తోలేశావా? ఊహించని దాడికి కంగారు పడ్డాడు టీసీ. కలవరపడ్డాడు. మా ఊళ్ళో ఉంటున్నారు తడబడుతూ అన్నాడు టీసీ. తండ్రి మాట కోసం అడవులకి పోయాడ్రా రాముడు. నువ్వేమో కన్నవాళ్ళని ఎక్కడో పల్లెలో వదిలేసి పట్నంలో ఊరేగుతున్నావన్నమాట. భలే కొడుకువిరా, తప్పు నీది కాదులేరా, నీ నెత్తి మీదున్న అధికారానిది. దానివల్ల మేం నీకు చీమల్లా దోమల్లా కనిపిస్తున్నాం. రాముడు గనక అయోధ్యకి రాజైనా చాకలివాడి మాటకి విలువిచ్చాడు. మీరెందుకిస్తారు? అతడు ముఖాన గంటు పెట్టుకుని తల ఉంచుకుని మౌనంగా డబ్బు తీసుకున్నాడు. గబగబా రసీదు రాసిచ్చి పక్క బెర్తుల వైపు వెళ్ళిపోయాడు. ఆ దెబ్బకి నేను ఠారెత్తిపోయాను. ఈవిడితో చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే మర్యాద దక్కదనుకున్నాను. టీసీ వెళ్ళగానే బామ్మగారి ఘటికలు టీసీనే దడదడలాడించేశారు. ఒకతను వ్యాఖ్యానించాడు. వాళ్ళు మనల్ని పోషించడం లేదు, మనమే వాళ్ళని పోషిస్తున్నాం. మనకి సేవకులుగా ఉండాల్సింది పోయి మనల్నే సేవకులుగా చూస్తున్నారు. మాయదారి కాలం అయిపోయింది. బాగా చెప్పారు. ఏమైనా మీరీ వయస్సులో ప్రయాణాలు చేయడం మంచిది కాదు బామ్మగారు. కాలు జారిపడినా హఠాత్తుగా గుండె ఆగిపోయినా చాలా కష్టం మరొకరు అన్నారు. ఆవిడ ముసిమిసిగా నవ్వింది. ఇప్పుడు ఆ నవ్వేలో వచ్చిందో ఈ మహాతల్లికి. ఇదేవి మనుషులు మసల్ని అడవి కాదు కదట్రా. నీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు సాయం రారు, 4 చేతులేసి కాటికి చేర్చరు. గుటకలు మింగాను. చావంటే బొత్తిగా భయం లేదేమిటి వీడికి? పుట్టగానే అమృతం తాగినట్టు మాట్లాడుతోంది చూడు. ట్రైన్ గుడివాడలో ఆగింది. గబుక్కుమని దిగాను. కడుపులో ఎలకలు పరుగులు పందాలు వేసుకుంటున్నాయి. కమలతో గొడవపడి లంచ్ చేయలేదు. పని ఒత్తిడి వల్ల మళ్లీ కడుపులో ఇంత ఘనపదార్థం పడేయలేదు. కమల ఏమైనా తిన్నదో లేక నాలాగానే అనుకుని మళ్లీ ఆలోచనలు వెనక్కి తిప్పుకుని చావని, అలాంటి దానికి అదే తగిన శాస్తి అని కసిగా నవ్వుకుంటూ ప్లాట్ఫామ్ అంతా కలయి చూశాను. దగ్గర్లో తినుబండారాల బళ్ళు లేవు. మా బోగి చివర్న ఎక్కడో ఉంది. ఓ పర్లాంగు దూరంలో ఉన్న బండ్ల చుట్టూ జనం మూగి ఉన్నారు. అక్కడి దాకా వెళ్ళి వచ్చే వరకు ట్రైన్ ఆగుతుందో లేదో. ఇక విజయవాడలోనే తినాలి. నిట్టూర్చి మళ్లీ రైలు ఎక్కాను. ఏమిటో హంసతూలికా తల్పంలాంటి బెర్తూ పోయే, తినడానికి ఏమీ దొరక్కాపోయే. అదృష్టవశాత్తు టీ కుర్రాడు వచ్చాడు. అదే నా పాలిట అమృతమైంది. రైలు కదిలాక తన సామాను మూటలు చూస్తూ ఉండమని అతడికి నాకు చెప్పి బాత్రూంలోకి వెళ్ళింది ముసలావిడ. వాన వెలిసినట్టు అనుభూతించామంతా. బార్లా కాళ్ళు చాచు కూర్చున్నాను. నువ్వావిడ కొడుకువా మనవడివా? ఆమె వెంట వచ్చిన అతన్ని అడిగారొకరు. ఏమీ కానండి. అదేమిటయ్యా? బామ్మగారు స్టేషన్లో పరిచయం అయ్యారు. టికెట్ కోసం కౌంటర్ దగ్గర ఇబ్బంది పడుతుంటే చూసి వెళ్లి టికెట్ కొనిచ్చాను. పెద్దావిడ జనరల్ బోగీలో ప్రయాణం చెయ్యలేదని నా బెర్త్ ఇస్తాన్ని చెప్పి తీసుకొచ్చాను. కొందరు అభినందనపూర్వకంగా చూశారు. నాకు మాత్రం ఒళ్ళు మండిపోయింది. ఓరి ఓరి, నేలకు పోయేది నెత్తికి రాసుకున్నావన్నమాట. బావుంది. మొత్తానికి ఆవిడ దృష్టిలో దానకర్ణుడివైపోయావు. మధ్యలో నా బెర్త్కి ఎసరు పెట్టేశావు. నిరసనగా చూశాను. హనుమంతుడిలా సేవ చేస్తుంటే మనవడవేమో అనుకున్నాను అన్నారొకరు. నా పేరు ఆంజనేయులేనండి. సరిపోయింది. ఆవిడగారేమో శబరి, ఇతగాడు ఆంజనేయులు. వీరి రామాయణంలో నేనెవర్నో. నవ్వుతుంటే శబరి వచ్చింది. నవ్వు మింగేసి సర్దుకుని కూర్చున్నాను. బండెక్కినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వేమిటయ్యా ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా కూర్చున్నావు? నా ఎదుటి బెర్త్ మీద కిటికీ పక్కన కూర్చున్న అతన్ని మాటల్లోకి దించాలని చూసింది శబరి. అందరి గొడవ ఈవిడికెందుకో, మొత్తానికి మోడల్ సాల్తీ. నా మూడ్ బాగా లేదండి నవ్వింది భక్త శబరి. అలాటప్పుడే నలుగురితో ఉంటే బాధ పంచుకుంటే మనసు తేలికవుతుంది. ఈ బాధను మనిషి అనేవాడెవడూ భరించలేడండి. నిజంగానా? రాముడితో రామా రేపు నీకు పట్టాభిషేకం.
అన్నాడు దశరథుడు. ఉబ్బి తబ్బిబ్బైపోలేదు రాముడు. అలాగా అన్నట్టు చూశాడు. మన్నాడు, రామా, నువ్వు అడవులకు వెళ్ళాలి అన్నాడు. అదే తండ్రి. రాముడు కుంగిపోలేదు. అలాగే, ఇప్పుడే వెళ్తాను అన్నాడు. సంతోషాలు వచ్చినా బాధలు వచ్చినా సమభావంతో స్వీకరించాలి. ఏది ఎవరికి ఎప్పుడు ఎంత ఇవ్వాలో మనల్ని పుట్టించని పైవాడికే తెలియదు. మాట్లాడుతూనే ఓ మూట విప్పింది ముసలావిడ. భోజన కార్యక్రమానికి తెరతీస్తోంది. కించిత్తు అసూయగా చూడకుండా ఉండలేకపోయాను. అరటి ఆకు బయటికి తీసి చక్కగా 5-6 ముక్కలు చేసింది. క్యాన్ మూత తీసేసరికి పులిహోర వాసన గుప్పుమని నాసికా పుటాలకి తగిలింది. నా ఆకలికి ఆజ్యం పోసింది. చూపులు మరల్చుకున్నాను. ఇంద తీసుకో. ఎప్పుడు ఎంగిలి పడ్డావో ఏమిటో. ఆకుల్లో ఇంత పులిహోర పెట్టి ఎంతో బాధపడిపోయిన అతనికి అందించింది. ముఖం కొంచెం తేటపడగా గవుక్కున ముందుకొచ్చి అందుకున్నాడతను. ఆవిడగారి మాటలు మంత్రాల్లా పనిచేశాయేమో తెలీదు. తర్వాత నాకు పెట్టింది. వద్దండి అని మొహమాట పడ్డాను. నా రుణాన పడిపోవుగాని తినరా బడవా. మారు మాట్లాడకుండా అందుకుని ఆబగా తిన్నాను. ఆంజనేయులకి మిగతా వారికి కూడా పెట్టింది. నా ఆకలి తెలిసినట్టు నాకు మరికొంత వడ్డించింది. అమ్మ గుర్తుకొచ్చింది. కళ్ళు చెమ్మగిల్లగా కృతజ్ఞతగా చూశాను. మీరేం తినలేదు బామ్మగారు? ఆంజనేయులు అడిగాడు. తినబుద్ధి కావట్లేదురా. అవతల పాపం మా లక్ష్మణరావుకి ఎలా ఉందో ఏమో. ఇంతప్పటినుంచి వదినా వదినా అంటూ నా కొంగు పట్టుకుని నా చుట్టూ తిరిగేవాడు. కళ్ళొత్తుకుంది. మరి ఇంత పులిహార చేసుకొచ్చారేం బామ్మగారు? ఒకరడిగారు. 1-2 ఆకలి కడుపులుంటాయిగా. ఏదో ముద్ద పెట్టాలని తాపత్రయం. భగవంతుడు నా రెక్కల్లో ఇంకా శక్తి ఉంచాడంటే నాతో ఏదో చేయించాలనేగా. అదో అదృష్టమైనట్టుగా చెప్పింది. అన్నపూర్ణ అంటే మీరే ఒకరు పొగిడారు. నాదేముందర్రా, డొక్కా సీతమ్మ అని తూర్పుగోదావరి జిల్లాలోని గన్నవరంలో నేను పుట్టకముందు ఒక ఆవిడ ఉండేది. అన్నపూర్ణ అంటే ఆవిడ్నే చెప్పుకోవాలి. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. ఇంటికొచ్చిన వారికి లేదనకుండా వండి వడ్డించేదా మహాతల్లి. ఇంటి పరిస్థితి బాగోలేకపోయినా అప్పో సొప్పో చేసి మరీ విస్తరు వేసేది. ఆవిడికి ఆ పక్కనే ఉన్న అంతర్వేది తీర్థానికి వెళ్లాలని ఎంతో కోరికగా ఉండేదిట. పాపం ఏ ఒక్క ఏడాది వెళ్ళలేకపోయిందట. తాను అటు వెళ్తే ఆకలితో ఇంటికొచ్చిన వాళ్ళు నిరాశతో తిరిగి వెళ్ళిపోతారని గడప దాటేది కాదట ఆ మహాత్మురాలు. కథలా చెప్పుకొచ్చింది. అవునవును, మాజీ స్పీకర్ బాలయోగి గారు లండన్ మ్యూజియంలో ఆమె ఫోటో చూసి ఆమె కథని తవ్వి తీయించాకే మా అందరికీ తెలిసింది. బ్రిటిష్ రాణి తన పట్టాభిషేకానికి రమ్మని ఆవిడ్ని ఆహ్వానించినా రాలేనందిట. అప్పుడు ఆవిడ ఫోటో తెప్పించుకుని పక్కన ఉంచుకుని మరీ పట్టాభిషేకం చేయించుకున్నారట. ఎంత గ్రేటో చూడండి అన్నారు ఇంకొకరు. మీకు తెలియదేమో గాని నా చిన్నప్పుడు అంతా ఆవిడ గురించే చెప్పుకునేవారు. ఇప్పటికీ గోదావరి ప్రాంతంలో చేతికి ఎముక లేకుండా పెట్టేవారిని డొక్కా సీతమ్మ అనే అంటారు. అసలు అతిథి అభ్యాగతుల్ని దేవుళ్లుగా చూసి ఆదరించడం మన రక్తంలోనే ఉంది. అడవిలో ఋషివేషంలో అడుక్కోవడానికి వచ్చిన రావణాసురుడికి సీత పండ్లు కందమూలాలు పెట్టలేదు. రావణుడు రాక్షసుడు కనుక వాడికి తెలియలేదు గాని అతగాడు తనుగా వచ్చి భిక్షాందేహి అని అర్థించిన భిక్ష పెట్టేదే. ఈవిడికి రామాయణం పిచ్చి బాగా ఉన్నట్టుంది. ప్రతిదానికి అందులో లింకు వెతుకుతోంది. ఏమైతేనే ఆత్మారాముడు శాంతించాడు. ఈ శబరి కాని శబరి అంటే అభిమానం పెరిగింది నాకు. ముసలావిడ ఖాళీ క్యాన్ శుభ్రంగా కడిగి మూటలో సర్దుకుంది. లేచి కిటికీలోంచి బయటికి చూస్తూ, కనకదుర్గమ్మ ఏ పక్కన ఉంటుందిరా అబ్బాయి నన్ను అడిగింది. ఏ పక్కనున్నా ఒకటే. ఈ చీకట్లో ఏమీ కనపడదు. కనిపించకపోతేనేమిట్రా, ఆ దిక్కుకి తిరిగి ఓ దండం పెట్టుకోవడానికి. సాయిబులు మక్కా వైపు తిరిగి నమాజ్ చెయ్యరు. వారికి మక్కా కనిపిస్తుందా చెప్పు? రాతి విగ్రహంలో కూడా దేవుణ్ణి చూసే సంస్కృతిరా మనది. రాతిని నాతిగా మార్చింది ఈ గడ్డ మీదే. ఆవిడింకా ఏదో చెప్పబోతుంటే, ఇదిగో బామ్మగారు ఈ పక్కనుంటుంది అని చూపించారొకరు. అటు తిరిగి దండం పెట్టుకుని, మా లక్ష్మణుణ్ణి చల్లగా చూడు తల్లి అంటూ లెంపలేసుకుంది. ఏమైనా ఈవిడ ప్రత్యేక తరహా మనిషి అనుకోకుండా ఉండలేకపోయాను. ట్రైన్ విజయవాడ చేరింది. జనం ఒక్కసారిగా తోసుకుంటూ ఎక్కేశారు. ఆడవారు పిల్లలు నలిగిపోతుండడం చూసి తోకతుక్కని తాచులా లేచింది ముసలావిడ. ఒరే ఒరే, మీ జిమ్మడిపోను, అలా మీద పడిపోతారేంట్రా? మీకు అక్క చెల్లెళ్ళు లేరు?
రైలేం పారిపోదు గాని దూరంగా జరగండి, దూరం. ఆడవాణ్ణి గౌరవించడం నేర్చుకోండ్రా. ఒక్క దుష్టకన్నే పడినా రావండి 10 తలలు పెటీల్మని పేలిపోయాయి. ఏమనుకున్నారో? ఆవిడ నోటికి జడిసి అంతా ఎడంగా జరిగారు. ఆడవాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. శబరివంక అభిమానంగా చూశారు. అది అలా మసలండి. ఏ కాలంలో అయినా ఆడదానికి కావలసింది జానెడు జాగా, పిడికెడు స్వేచ్ఛానో. అవి కూడా ఇవ్వకపోతే ఆత్మాభిమానం దెబ్బతింటుందొరేయ్, జాగ్రత్త. అప్పుడింక అంతా అశాంతి, అల్లకల్లోలమే. పుట్టగతులు లేకుండా పోతారెవరైనా సరే. బామ్మగారు లోకాన్ని అవపోసన పట్టేశారు. ఒకరు వ్యాఖ్యానించారు. ఒక మాట వంతి లేకుండా సీతని అడవిలో వదిలేయించాడు రాముడు. సీత ఆత్మాభిమానం దెబ్బతింది. తప్పు తెలుసుకుని తిరిగి రమ్మని కాళ్లావేళ్లా పడినా కరుణించలేదు. అశాంతితో వేదనతో అలమటించి రాముడంతటి వాడికి అర్థాంతరంగా పోక తప్పింది కాదు. అవునా కాదా? సూటిగా నన్నే ప్రశ్నించింది ముసలావిడ. నా గుండెలు దబదబమని వింత శబ్దం చేస్తుంటే జేవురించిన ముఖంతో చూసి తలాడించాను. అసలు మగాడి మనస్సులో అనుమాన బీజం పడనివ్వకూడదు, పడినా మొలకెత్తనివ్వకూడదు. ఈ నేల, ఈ గాలి, ఈ నీరులాగానే ఇక్కడ ప్రతి గర్భము పవిత్రమేరా, తెలిసిందా? అంతకంతకు నా తల కుంగిపోతుంటే గట్టిగా తలాడించాను. ఇక పైకెళ్ళి పడుకో, ఇంటికెళ్ళాక రామాయణం కళ్ళకద్దుకో అంది. ఆవిడ చిత్రమైన మనిషి, పూర్వకాలపు మనిషి కాదు, 6th సెన్స్ ఉన్న మనిషి అనిపించింది. కిమ్మనకుండా పైబెర్తులోకి వెళ్ళి పడుకున్నాను. ఇవాల్టి ఉదయం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. హైదరాబాదులో రేపు జరగబోయే మీటింగ్కి సంబంధించి ఆఫీస్ ఫైల్సు, పేపర్లు సర్దుకున్నాను. లంచ్కి ఇంటికెళ్ళడానికి ఇంకా టైం ఉండడంతో యథాలాపంగా ఫేస్బుక్లోకి వెళ్ళాను. కమల ఫోటోకి "యు ఆర్ టూ హాట్" అన్న కామెంట్ చూసి అదిరిపడ్డాను. జగన్ అన్నవాడు చేసిన కామెంట్ అది. అతడెవరై ఉంటారా అని ఆలోచించాను గాని ఎవరో తెలియలేదు. పెళ్ళైన అమ్మాయి గురించి అలాంటి కామెంట్ చేశాడంటే అతడు కేవలం ఫ్రెండే అయ్యుంటాడా, లేక? గబగబా కమల తాలూకు ఫోటోలన్నీ చూశాను. నేనెన్నడూ సీరియస్గా చూడలేదు గాని అన్నిటికీ అతగాడు ఏదో రకమైన ఘాటు కామెంట్లు పెట్టాడు. జగన్ ఎవడు? ఇంటికెడుతూనే కమల్ని నిలదీశాను. డిగ్రీలో క్లాస్మేట్. అంతేనా? అంతే. "యు ఆర్ టూ హాట్" అని కామెంట్ చేశాడు తెలుసా? అసలు ఆ టైట్స్ వేసుకున్న ఫోటో ఫేస్బుక్లో ఎందుకు పెట్టావు? మీరు కొన్నదే కదా. నా కోసం కొన్నాను, పబ్లిక్ ప్రదర్శనకు కాదు. నేనేం ర్యాంప్ మీద నడవలేదే. షటప్. మాటకు మాట చెప్పడం వచ్చు గాని వెధవ కామెంట్ చేసినవాడికి బుద్ధి చెప్పడం తెలీదు. వాడేదో కామెంట్ చేస్తే నేనేం చేయను? నిజం చెప్పు, మీ మధ్య ఏమీ లేకుండానే అలాంటి కామెంట్ చేశాడా? అసహ్యంగా మాట్లాడొద్దు. వాడు నిన్ను ప్రేమించాడు కదూ. దేవుడి మీద ఒట్టేసి చెప్పు. వాడొక్కడే కాదు, చాలామంది ప్రేమించానన్నారు. కానీ నేనెవర్నీ ప్రేమించలేదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నిప్పులేందే పొగరాదు. నువ్వేదో లోకం ఇవ్వందే, నీలో ఏదో లోపం లేందే వాడలా రెచ్చిపోడు. మీ ఇద్దరి మధ్య ఎలాంటి అక్రమ సంబంధం ఉందో చెప్పు, గట్టిగా నిలదీశాను. మాట పెరిగింది. ఆవేశాలు పొగలు కక్కాయి. "యూ బిచ్" అంటూ ఆమె చెంపలు చెళ్ళుమనిపించాను. "నీ పాపిష్టి మొహం నాకు చూపించకు" అంటూ అభోజనంగానే సూట్ కేసు తీసుకుని వచ్చేశాను. ఇప్పుడు అదంతా తలుచుకుంటే ఎంతో ఎంబ్రాసింగ్గా ఉంది. నా ప్రవర్తన నాకే ఎంతో సిగ్గుగా, అసహ్యంగా అనిపిస్తోంది. చదువుకున్న మూర్ఖుడిలా అలా ఎలా ప్రవర్తించానో నాకే తెలీదు. బహుశా నా తప్పు నేను తెలుసుకుని నా లెంపలు వాయించడానికే ఆ ముసలావిడ నా ట్రైన్ ఎక్కినట్టుంది. పునరాలోచిస్తుంటే ఆవిడ అన్న మాటలు పరోక్షంగా నా గురించి అన్నవే అనిపిస్తున్నాయి. కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలిపోతుంటే పశ్చాత్తాపంతో రగిలిపోయాను. సారీ అంటూ కమలకి SMS పంపిన తర్వాత గాని నా మనసు కుదుటపడలేదు. ఏదో కలకలం వినిపించేసరికి గబుక్కుమన లేచి కిందకి చూస్తూ "ఏ స్టేషన్ అండి?" అడిగాను. "సికింద్రాబాద్" అన్నారెవరో. చటుక్కున కిందకి దిగాను. అంతా తమ లగేజ్ సర్దుకుంటున్నారు. ముసలావిడ మాత్రం నిశ్చింతగా నిద్రపోతోంది. ఆంజనేయులు "బామ్మగారు" అంటూ పిలిచాడు. ఆమెలో కదలిక లేదు. ఏదో అనుమానం రాగానే ఆవిడ చేయి పట్టుకుని చూశాను. చల్లగా ఉంది. తన పని చక్కగా పూర్తి చేసుకుని వెళ్ళిపోయినట్టుగా ప్రశాంతంగా ఉంది. ఆందోళనగా చూశాను. అంతా మూగారు. చిలుక ఎగిరిపోయింది. బయటికి అన్నారొకరు. ఇప్పుడేం చెయ్యడం? ఆమె తాలూకు వాళ్ళెవరైనా స్టేషన్కి వచ్చారో లేదో ఒకరన్నారు.
కొందరు మెల్లగా జారుకుంటుంటే మనం ఉన్నాం కదా, ఆవిడ సంచిలో ఏవో అడ్రస్లు ఉండకపోవు. ఆమెను చేరాల్సిన చోటికి చేరుద్దాం. ఆ మాత్రం ఉడత సాయమైనా చెయ్యకపోతే మనం మనుషులు అనిపించుకోం అన్నాను. నా మాటలు నాకే వింతగా తోచాయి. అసలు ఆ మాటలు అన్నది నేనేనా అని నాకే ఆశ్చర్యంగా ఉంది. బాగా చెప్పారు. ఒక చెయ్యి వెయ్యండి. సారీ, మీ పేరు అడగనే లేదు. ఆంజనేయులు అడిగాడు నన్ను. రామారావు చెప్పాను నేను. కథ సమాప్తం.